Good morning. Welcome to CA Inter, CMA Inter Financial Management classes. Okay. So financial management classes make around ఒక 2.5 months కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి. సో దెర్ విల్ బి a slot. ఆ స్లాట్ విల్ బి అరౌండ్ 2.5 hours a day. అందులో we will continue both FM and auditing, రెండు సబ్జెక్ట్స్ కూడా కంటిన్యూ అవుతాయి అందులో, రైట్? All these classes are going to be recorded. Everything record అవుతుంది. And one important thing is, from day one itself you need to carry a calculator. Without calculator financial management లో you cannot do anything. FM అనే సబ్జెక్ట్ లో you cannot even attend one class also. ఇవాళ కూడా if you want to attend, if you want to understand the subject in a better way, you need to have your calculator in your hands. Okay? At the same time, you need to have a new notebook. ఒక నోట్బుక్ పెట్టండి. లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు రైట్. చాలా రాస్తాం. మొత్తం ఎంటైర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అయిపోయే టైంకి అట్లీస్ట్ వీల్ కంప్లీట్ వన్ నోట్బుక్. ఒక 200 pages 300 pages ఒక బుక్ తీసుకున్నారనుకోండి, దట్ విల్ బి fully completed. So lot of problems I will do in the classroom. I will write here. It will be displayed there. You can also copy. Sometimes I will make you write. Lot of problems we are going to solve in the classroom itself. Around 200 problems chestam minimum. And let me introduce the material also with you. Sir, see here. This material got divided into 2 parts. Each chapter 2 parts ఉంటాయి. అది ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్, తర్వాత నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. ప్రతి చాప్టర్లో కూడా థియరీ ఉంటుందమ్మా. థియరీతో పాటు ఏముంటుంది, మళ్ళీ ప్రాక్టికల్ సమ్స్ కూడా ఉంటాయి. సో థియరీ కవర్ అవుతుంది, ప్రాక్టికల్ కూడా కవర్ అవుతుంది. నేను అక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అక్కడ రాసి ఇచ్చాను. సపోజ్ మీరు చాప్టర్ నెంబర్ 1 ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్ 9 ఉన్నాయి. ఆ చాప్టర్ నెంబర్ 1లో ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఏం లేవు. సపోజ్ వెన్ యూ గో డౌన్, అలా మీరు కిందకి వెళ్తున్నారు అనుకోండి, మొత్తం టోటల్ చూడండి, నెంబర్ ఆఫ్ థియరీ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 142 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ ఆన్సర్స్. ఓన్లీ క్వశ్చన్స్ కాదు, క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అందులో ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ 307 ఉన్నాయి టోటల్. ఈ టెక్స్ట్ బుక్లో 307 క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ ఆన్సర్స్. ఇందులో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వీ విల్ డూ ఇన్ ద క్లాస్ రూమ్. దో దెర్ మే బి ఆన్సర్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ యువర్ మెటీరియల్, బట్ స్టిల్ వీ డూ ఆన్ అవర్ ఓన్. తర్వాత వీ విల్ చెక్ ద ఆన్సర్. ఆ ఆన్సర్ మ్యాచ్ అవుతుందా లేదా అని వీ విల్ చెక్. బట్ డెఫినెట్లీ వీ షుడ్ డూ ఇన్ ద నోట్బుక్. నోట్బుక్లో కంపల్సరీ రాయాలి. దెర్ ఇస్ నో అదర్ ఛాన్స్. ఓకే, రైట్? వెయిటేజ్ ఎలా ఉంటుంది ఏంటి? సిఏ స్టూడెంట్స్కి ఇట్ క్యారీస్ ఎ వెయిటేజ్ ఆఫ్ 50 marks. సిఏకి 50 marks, సిఎంఏకి 80 marks. 80, బట్ ఇన్ ఫ్యాక్ట్ చాయిస్ కూడా ఉంటుంది కదా. సిఎంఏ వెన్ యూ ఓపెన్, మీకు 2 questions చాయిస్ ఉంటుంది. టూ క్వశ్చన్స్ అంటే అరౌండ్ 100 marks పేపర్ కూడా మనకి ఎఫ్ఎం కనిపిస్తుంది. ఎఫ్ఎం మెటీరియల్ చూస్తే 100 మార్కులు ఎఫ్ఎం మీద ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఉన్నాయి చూసారా, దట్ యూ కెన్ లీవ్ యాజ్ చాయిస్ ఆల్సో. ఏది? బిజినెస్ డేటా అనాలిటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, దాన్ని మీరు కావాలంటే చాయిస్ వదిలేయచ్చు. ఓకే, అవన్నీ ఒక క్వశ్చన్లు వస్తాయి, యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ చాయిస్. లేదు సార్ చాయిస్ వదలం, కొంతవరకు మేము చదువుకుంటామంటే యూ కెన్ ఆల్సో స్టడీ బై రెఫరింగ్ ద క్లాసెస్ అండ్ టెక్స్ట్ బుక్స్. ఓకే, అయితే ఈ ఎఫ్ఎం అనేది సిఎంఏకి ఎంత ఇంపార్టెంట్ అంటే 100 marks యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ దిస్ సబ్జెక్ట్. వేరే సిఏకి ఇట్ క్యారీస్ ఓన్లీ హౌ మచ్? 50 marks. డిఫరెన్స్ అర్థమైనా? ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. సిఎంఏకి లిటిల్ ఎక్స్ట్రా, కొంత ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. రెస్ట్ ఆల్ ఆర్ సేమ్. సో మనం ఏం చేస్తామంటే, దిస్ మెటీరియల్ అట్ ద సేమ్ టైం వీ విల్ ట్రై టు ఆల్సో కవర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ సిఎంఏ టెక్స్ట్ బుక్. సిఎంఏ టెక్స్ట్ బుక్ కూడా సిమిలర్ మోడల్స్ ఆర్ దేర్. సిఎంఏ టెక్స్ట్ బుక్లో ఏమైనా సంథింగ్ ఎక్స్ట్రా న్యూ
అలాంటివి ఏమైనా కనిపిస్తుంది అనుకోండి, దట్ వీ విల్ కవర్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్, విచ్ విల్ బి అడ్వాంటేజెస్ ఫర్ సిఏ అండ్ సిఎంఎల్. అయితే వై దిస్ బుక్స్ ఆర్ ఎఫ్ఎం నాట్ ఇన్ ఇంటర్ లెవెల్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ఫైనల్ లెవెల్ ఆల్సో. మనం ఓన్లీ బుక్ వరకు డిస్కస్ చేసి వదిలేస్తానంటే అవ్వదు. బోర్డు బుక్స్ అలా చూస్తా అందులో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 10 డిస్కస్ చేసి వదిలేస్తానంటే అవ్వదు. ఎందుకంటే అవే డైరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేస్తాయని యూ కెనాట్ సే. యూ ట్రై టు ఆస్క్ యువర్ సీనియర్స్ who have written their final examination recently. Final there is a subject called as strategic financial management, SFM అని ఒక సబ్జెక్ట్ ఉంది. సో అది మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, మొన్న క్వశ్చన్ పేపర్ చూస్తే మైండ్ పోద్ది. సిఏ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఈజీ, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సిఏ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఈజీ కంపేర్డ్ టు సిఎంఏ ఫైనల్. సిఎంఏ ఫైనల్ SFM ఏది ఎలా అయినా అడగొచ్చు. ఓకే, అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ బుక్లో ఉన్న అలా చదువుకొని వెళ్ళిపోతాం, అవే సమ్స్ చేసుకొని వెళ్ళిపోతాం అంటే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఇన్ ఫ్యాక్ట్ మోర్ ప్రాబ్లమ్స్ వీ నీడ్ టు స్టడీ, వీ నీడ్ టు లెర్న్ కాన్సెప్చువల్లీ. కాన్సెప్ట్స్ అన్ని వచ్చిన తర్వాత దెన్ యూ ట్రై టు డూ మోర్ ప్రాబ్లమ్స్. ఇలా మీరు చేశారనుకో ఇట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అయితే ఫస్ట్ చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది సార్, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అది ఫైనల్ ఎగ్జామినేషన్లో వస్తుందో రాదు తెలియదు, కానీ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ ఎ కంపెనీ? ఈ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్న తర్వాత మనం కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి, వాడు చేసే పని ఏంటి? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అంటే అది చాలా ఈజీ క్వశ్చన్. అది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది, ఈజీ క్వశ్చన్. కానీ అది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్క చాప్టర్ హెడ్డింగ్, చాప్టర్ నేమ్స్. అది ఒక్కొక్క చాప్టర్కి హెడ్డింగ్స్ ఉంటాయి కదా, చాప్టర్ నేమ్స్. ఆ చాప్టర్ నేమ్స్ అనమాట అవి, రైట్? ఓకేనా? అది ఇప్పుడు చెప్పడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే అదేంటి సార్ అక్కడ ఉన్నది ఏంటి? చాప్టర్ హెడ్డింగ్స్. మనకి ఎఫ్ఎం సిలబస్లో ఉన్న ప్రతి చాప్టర్కి హెడ్డింగ్ ఉంది కదా, ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క ఫంక్షన్. అదే మనం నేర్చుకుంటున్నాం. అసలు ఈ సబ్జెక్ట్లో ఏం నేర్చుకుంటాం అంటే ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ మేనేజర్. వన్స్ యు ఆర్ ఇన్ టు ఎ కార్పొరేట్ కంపెనీ ఫర్ ఎ జాబ్, నువ్వు అక్కడికి వెళ్ళాక నువ్వేం చెయ్యాలి, అదే మనం నేర్చుకుంటున్నాం ఈ సబ్జెక్ట్లో. వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్, మనం వన్స్ యు ఆర్ ఇన్ టు ఎ జాబ్ వాట్ యూ షుడ్ డూ, అదే నేర్చుకుంటాం. అదే ఈ చాప్టర్ హెడ్డింగ్స్. 10 చాప్టర్లు ఉన్నాయనుకోండి, 10 చాప్టర్లు 10 పాయింట్లు ఆ రాయడమే అక్కడ. అయితే ఇప్పటికి అది ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు డిస్కస్. when we complete all the syllabus and then you come to first chapter and open the functions of finance manager, every point becomes easy. Okay, chapter headings right? అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, see there is a chapter called important chapter called as investment decisions. అక్కడ 7B అని ఉంది చూడండి, 7B ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఆ చాప్టర్ మనం స్టార్ట్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఇట్ ఈస్ రియల్లీ హ్యూజ్. In the final examination also it consumes lot of time. ఈ చాప్టర్ నుంచి డెఫినెట్లీ there will be a question and believe me it will be a big question. క్వశ్చన్ కూడా చాలా పెద్దది, క్వశ్చన్ పెద్దదే, ట్రికీగా ఉంటుంది. లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ చాప్టర్. అండ్ మన ఎఫ్ఎం ఎంటైర్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ ఇట్ ఈస్ బిగ్ అండ్ లాస్ట్ చాప్టర్ అగైన్ ఇట్ ఈస్ బిగ్. అది మనం అలా కంటిన్యూ చేస్తాం. ఫస్ట్ చాప్టర్ చాలా పెద్దది, మళ్ళీ లాస్ట్ చాప్టర్ చాలా పెద్దది చేస్తాం. ఓకే, so first capital budgeting we will start, and you believe me or not, every day is important. Every day attendance in the classroom is really very important. One day you miss, then that chapter will be gone. ఒక్క రోజు మీరు మిస్ అయ్యారు అనుకోండి, ఆ చాప్టర్ పోయినట్టే. ఎప్పటికీ you will not get any concept, you will not understand anything in that subject, in that chapter at least. ఎందుకంటే every chapter gets interlinked with other chapters, right? So now you must understand the importance of attendance in the classroom, the importance of calculator, importance of notes, right? First ఏం స్టార్ట్ చేద్దాం, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఆల్సో కాల్డ్ as క్యాపిటల్ బడ్జెటింగ్ టెక్నిక్స్. క్యాపిటల్ బడ్జెటింగ్ అనే చాప్టర్ పేరు, అది క్యాపిటల్ బడ్జెటింగ్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి ఇంకో పేరేంటి సార్? క్యాపిటల్ బడ్జెటింగ్. సార్ అయితే ఎంటైర్ కంపెనీస్ మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో
when you want to start any chapter, the basics are there in time value of money అని ఒక టాపిక్ ఉంది. ఇట్ వాస్ దేర్ ఇన్ యువర్ ఫౌండేషన్ లెవెల్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ లెవెల్లో దేర్ యూస్ టు బి సబ్జెక్ట్ కాల్డ్ as వాట్, ఒక చాప్టర్ కాల్డ్ as టైం వాల్యూ ఆఫ్ మనీ. ఆ టైం వాల్యూ ఆఫ్ మనీ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కింద ఇది డెవలప్ అవుతుంది. అయితే టైం వాల్యూ ఆఫ్ మనీని ఇట్ టేక్స్ అరౌండ్ 4 to 5 days టు డిస్కస్. హవెవర్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. సిఏకి సిలబస్లో లేదు. ఓకే, సిఎంఏకి ఉంది బట్ మార్కులు రావు అందులోంచి, దాంట్లోంచి వెయిటేజ్ లేదు. ఓకే, అందుకని వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దట్ టాపిక్ అగైన్. హవెవర్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ ఆ పర్టికులర్ టాపిక్లో ఉన్న ఎనీ కాన్సెప్ట్ని ఐ మే డిస్కస్ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తుండగా ఎక్కడెక్కడైతే టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ అవసరమో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ ద టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అంటే ఐసోలేటెడ్గా సెపరేట్గా ఐ డోంట్ డూ టైం వాల్యూ ఆఫ్ మనీ, ఐ డూ టైం వాల్యూ ఆఫ్ మనీ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఓన్లీ. సో డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ సెపరేట్ టాపిక్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. హవెవర్ అది అవసరమా? అది ఖచ్చితంగా అవసరం, అది లేకపోతే ఫైనాన్షియల్ మేనేజ్మెంటే లేదు. ఓకే, సో చెప్పండి, ఫస్ట్ మనం ఏది స్టార్ట్ చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఓకే, ఆల్సో కాల్డ్ as what? Yes, capital budgeting. Capital budgeting. Every formula I will try to give a logic behind it. So I am the faculty for final SFM also. Okay, recently 2 months back I completed the batch. Right, advanced concepts anna akkada untayi. So I will try to give each and every logic in this subject for you. Better heading. So investment decisions or capital budgeting. Na laptop తీసుకోండి. సార్ వై దిస్ చాప్టర్, ఎందుకు ఇది ఇంపార్టెంట్? వై క్యాపిటల్ బడ్జెటింగ్ చాప్టర్ ఇస్ ఇంపార్టెంట్? సార్ మీరు ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు యూ ఇమాజిన్ ఆ బిజినెస్ విచ్ ఇస్ బిగ్, ఒక పెద్ద కైండ్ ఆఫ్ బిజినెస్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్మాల్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ బిగ్. అంటే కార్పొరేట్స్, కంపెనీస్ గురించి వీ విల్ డిస్కస్. ఓకే, కంపెనీస్కి సంబంధించిన బిజినెస్ గురించి వీ విల్ టాక్. అండ్ వై ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, సపోజ్ ద కేస్ వేర్ యూ స్టార్టెడ్ ఎ కంపెనీ ఫర్ వాట్ పర్పస్? ఫర్ గెట్టింగ్ ప్రాఫిట్స్. ఎందుకు సార్ ఎవరైనా బిజినెస్ చేస్తాడు? ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్ వాట్? ఇంకా గెట్టింగ్ ద గెయిన్స్ ఆర్ ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటాం, అవునా కాదా? సపోజ్ యూ ఇన్వెస్టెడ్ హ్యూజ్ మనీ అండ్ యూ స్టార్టెడ్ ఎ బిజినెస్ అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఇట్ గాట్ క్లోజ్డ్. ఫస్ట్ ఇయర్ ఏమైందట? అది మూసుకుపోయిందట. అంటే ఆల్ ద మనీ వాట్ యు ఇన్వెస్టెడ్ విల్ బి గాన్. నువ్వు డబ్బులు పెట్టిందంతా పోయినట్టే. అంటే ఈ చాప్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేను అంటున్నానంటే, వెన్ ఐ టాక్ అబౌట్ హ్యూజ్ కంపెనీస్, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్. ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఒక్కసారి అది పోయిందనుకో ఆల్ ద మనీ విల్ బి గాన్. చిన్న మనీ కాదు, ఇది చాలా పెద్ద మనీ. అంటే ఒకసారి మనీ పోయిందనుకో ద లాస్ ఈజ్ ఇర్రికవరబుల్. ద లాస్ ఈజ్ వాట్? ఇర్రికవరబుల్. మళ్ళీ వెనక్కి రాదు అది. వన్స్ యూ ఇన్వెస్ట్ ఇట్ ఈస్ గాన్, మళ్ళీ వెనక్కి రాదు. వచ్చినా వెరీ మైన్యూట్ అమౌంట్ యూ విల్ గెట్. సపోజ్ ఈ ఆర్గనైజేషన్ అంతా ఎస్టాబ్లిష్ చేయడానికి ఐ ఇన్వెస్టెడ్ 1 crore. ఎగ్జాంపుల్, ఐ ఇన్వెస్టెడ్ ఎంత? 1 crore. ఆల్ దిస్ ఫర్నిచర్, ఏసీలు అన్ని కలిపి ఎంత పెట్టినట? 1 crore రూపాయలు పెట్టినట. సపోజ్ ఆఫ్టర్ ఐ స్టార్ట్ దిస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ 1 month ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్. If I sell all these things, I can recover only 20 lakhs. 1 crore is the investment. 20 lakhs is what I can recover. అంటే 80 lakhs gone, పోయినట్టేనా? అందుకు చాలా జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. వెదర్ టు స్టార్ట్ దిస్ బిజినెస్ ఆర్ నాట్ అనేది ఇమీడియట్లీ యూ షుడ్ నాట్ టేక్ ద డెసిషన్. లాట్ ఆఫ్ రీసెర్చ్ యూ నీడ్ టు డూ అండ్ దెన్ యూ నీడ్ టు ఎంటర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఎందుకు చెప్పండి? వై? బికాస్ ద అమౌంట్ ఇన్వాల్వ్డ్, ద ఇన్వెస్ట్మెంట్ దట్ యూ మేక్ ఇస్ హ్యూజ్ ఆ లెస్? Very huge. This is the first point because of which this chapter is important. The amount involved is very, very
huge. And point number 2, once loss happens, the loss becomes irrecoverable. మళ్ళీ వెనక్కి రాదు అది. This is the main 2 reasons. And దానివల్ల at the same time, suppose you invested in a company and the company crossed break-even point. Break-even point పెట్టిన డబ్బులన్నీ అట్లీస్ట్ రికవర్ అవ్వడానికి it has taken 8 years time. 8 సంవత్సరాలు పట్టిందట ప్రాఫిట్స్లోకి రావడం కోసం. నువ్వేమనుకున్నావు, 8 years అయింది, ఇక్కడ నుంచి అంత బాగానే ఉంటుంది అనుకున్నావు. 8 years time it has, that business has taken to enter into profits. First time you felt happy, next year the company got closed. అంటే ఏంటి, యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ ప్రాఫిట్స్, ఆ టైంకి యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ బిజినెస్. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందట. దీనివల్ల ఏం జరిగింది తెలుసా, 8 years ఆఫ్ యువర్ యాక్టివ్ లైఫ్ గాన్. టైం వేస్ట్ అయిపోతాయి. ఆ టైం కాకుండా నువ్వు ఇంక దేంట్లోనే పెట్టుకున్నావు అనుకో, సో ఫైనాన్షియల్లీ నీకు కొంచెం బెటర్గా ఉండొచ్చు. అందుకని పెద్ద పెద్ద బిజినెస్లు చేసినప్పుడు, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా డెసిషన్స్ తీసుకోవాలట. అండ్ ఆ చాప్టరే ఈ చాప్టర్. ఏంటిది, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. 3 important పాయింట్స్ చెప్పిన. ద మనీ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇఫ్ లాస్ హ్యాపన్స్, సచ్ లాస్ కెనాట్ బి రికవర్డ్ బ్యాక్. సెకండ్ పాయింట్. పాయింట్ నెంబర్ 3, ఏంటి పాయింట్ నెంబర్ 3, ద టైం పోద్ది, లాస్ ఆఫ్ టైం, ఇట్ కెన్ నెవర్ బి టేకెన్ బ్యాక్. పోయిన టైం మళ్ళీ వస్తుందా, నాట్, ఇట్ డజంట్ హ్యాపెన్. సో 10 years హ్యూజ్ లాంగ్ పీరియడ్ కదా అది. ఒకసారి పెద్ద కంపెనీ పెట్టామంటే యూ డోంట్ ప్లాన్ ఇట్ ఫర్ 6 months or 1 year. మినిమం ఆ బిజినెస్ ప్లాన్ వుడ్ బి ఫర్ 15-20 years. మోర్ దెన్ 10 years వరకు యూ ఆలోచించి యూ కీప్. 10 years వరకు ప్రాఫిట్లోకి వెళ్ళలేదు నువ్వు, 10th year ప్రాఫిట్లోకి వెళ్ళావు, ఆ టైంకి మొత్తం మార్కెటే పోయిందట. ఆ టైంకి మార్కెట్ పోయిందట. మార్కెట్ పోవడం అంటే ఏం లేదు సార్, నువ్వు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావో దానికి డిమాండ్ పోయింది 10th year. సో యూ స్టార్టెడ్ కీప్యాడ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అలా మెల్లగా కస్టమర్స్ దగ్గర నుంచి కస్టమర్స్ నీకు రావడానికి కోసం ఇట్ హ్యాస్ టేకెన్ 10 years. 10th year యూ గాట్ ప్రాఫిట్స్. 10 years వరకు యూ హ్యావ్ బోర్న్ ఆల్ యువర్ ఎక్స్పెండిచర్ లాసెస్ ఎన్ని బేర్ చేసుకుంటూ వచ్చావు, 1 fine day ప్రాఫిట్స్ వస్తాయని. 10 years అయిపోయిందట. 10th year దగ్గర ఏం జరిగిందంటే ఆడెవడో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసాడట, గాన్. నీ కీప్యాడ్ ఫోన్కి మార్కెట్ పోయింది. ఓకే, స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసాడట. ఇంకేముంది, నువ్వు 10 సంవత్సరాలు దేనికి వేస్ట్ చేసావో అదంతా పోయినట్టే. ఓకే, ఈలోపు నువ్వు కూడా కొంచెం అప్గ్రేడ్ అయ్యి నువ్వు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చేవట. ఈలోపు ఇంకోటి కూడా వచ్చాడు, స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ వేసుకొని వచ్చేటాడు. ఆండ్రాయిడ్ అనే ఒక అప్లికేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకొని వచ్చాడు, ఓఎస్ పట్టుకొని వచ్చాడు వాడు. నీ దగ్గర ఏంటి, ఓ బిస్కెట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది నీ ఫోన్లో. వాడి నీ కాంపిటేటర్ ఎవడో దీంతో వచ్చాడు, ఆండ్రాయిడ్తో వచ్చాడు, గాన్. మార్కెట్లో మిగతా అన్నీ ఎగిరిపోతాయి. సో ఏం చేస్తున్నావు, ఆల్వేస్ యూ వాంట్ టు మేక్ యువర్ బిజినెస్ సక్సెస్ఫుల్ అండ్ హౌ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ సమ్ ఇష్యూస్. ఎప్పుడు నువ్వు ప్రాఫిట్లోకి రాలేకపోతున్నావు, ఆల్ యువర్ టైం విల్ బి వేస్టెడ్. అందుకు చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్లో ఆలోచించి యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్స్ అలా తీసుకోవాలి. ఓకే, రాయండి. వై ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. వై ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఆర్ ఇంపార్టెంట్. Why investment decisions are important? First one, because first reason, the amount of investment, ఫస్ట్ పాయింట్లో రాస్తున్నారు మీరు, ద అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ వెరీ హ్యూజ్. చాలా ఎక్కువ. ఓకే, పాయింట్ నెంబర్ టూ. సెకండ్ పాయింట్ ఏంటి సార్, ద లాస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ కెనాట్ బి రికవర్డ్ బ్యాక్. The loss, if it happens, cannot be recovered
బ్యాక్. వెనక్కి తెచ్చుకోగలవా? లాస్ని తెచ్చుకోలేవు, రికవర్ అవ్వదు. పాయింట్ నెంబర్ 3, very long period of time is taken for long term businesses, and hence any wrong decision leads to wastage of time, leads to wastage of time, leads to wastage of what? Time. ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. ఇందులో కాన్సెప్ట్స్లోకి వి విల్ ఎంటర్ నౌ. Okay, so next important point, ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు రాసాం. ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ క్యాపిటల్ బడ్జెటింగ్ అని ఉంది చూడండి, ఆ క్వశ్చన్ మనం రాసాం. సబ్స్టాన్షియల్ ఎక్స్పెండిచర్, చాలా ఎక్కువ డబ్బులు పెడతావు, లాంగ్ టైం పీరియడ్, అండ్ ఇర్రివర్సిబిలిటీ, వెనక్కి రాదు, పోతే డబ్బులు వెనక్కి వస్తే మళ్ళీ నో. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ వాట్? కాంప్లెక్స్ డెసిషన్స్. అది కొంచెం డిఫికల్ట్ అని. ఆ కాంప్లెక్సిటీ ఏంటో ఆన్సర్లు మీకు తెలియక్కర్లేదు, మీకు సమస్యలు తెలుస్తుంది ఏం చేస్తాను. సో లాస్ట్ పాయింట్ ఇస్ వాట్? కాంప్లెక్స్ డెసిషన్స్. నౌ సార్, ఆల్వేస్ యూ రిమెంబర్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు చెప్తున్నాను, అండ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఫర్ ఎంటైర్ టిల్ సిఏ ఫైనల్ వరకు. యూ నీడ్ టు రిమెంబర్ దిస్. ఓకే, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, cash available with you, it is useful for decision making. It is useful for what? Decision making. నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలంటే నీ చేతిలో ఉన్న క్యాష్ ద్వారానే యూ కెన్ టేక్ ద డెసిషన్, రైట్? సో చిన్న ఎగ్జాంపుల్స్ వి విల్ ఫ్రేమ్ నౌ. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నేను ఫ్రేమ్ చేస్తాను చూడండి కేర్ఫుల్గా. యాజ్ యూ ఆల్ నో, హౌ ద ప్రాఫిట్స్ ఆర్ టు బి క్యాలిక్యులేటెడ్?
ప్రాఫిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అకౌంటింగ్లో అకౌంటింగ్లో హౌ ద ప్రాఫిట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ అని స్టార్టింగ్ సేల్స్ ఎంత తీసుకుందాం? 1 lakh. సేల్స్ ఎంత? 1 lakh. ప్రాఫిట్స్ క్యాలిక్యులేషన్ చెప్తున్నా నేను. సేల్స్ ఇన్కమా ఎక్స్పెండిచరా? సేల్ చేస్తే ఏంటి సార్? ఇన్కమ్ మైనస్ దేర్ విల్ బి సమ్ ఎక్స్పెండిచర్స్లో నేను రాస్తున్నాను పర్చేజెస్. ఎగ్జాంపుల్ తీసుకొని రాస్తున్నాను అంతే. పర్చేజెస్ ఎంత? 30,000. తర్వాత పర్చేజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ శాలరీస్, రెంట్స్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ అదర్స్, ఇంకేవో చిన్న ఉంటే అవన్నీ కూడా ఎంత సార్? 30,000 అయిందట. 30,000. ఓకే. దీనిలో మైనస్ డిప్రిషియేషన్. సార్ అకౌంట్స్లో డిప్రిషియేషన్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెండిచర్. డిప్రిషియేషన్ రెడ్యూస్ చేయాలి. డిప్రిషియేషన్ విన్నారా ఎప్పుడైనా? డిప్రిషియేషన్ షుడ్ ఆల్సో బి రిడ్యూస్డ్ వైల్ వి క్యాలిక్యులేట్ ప్రాఫిట్స్. సార్ డిప్రిషియేషన్ సపోజ్ అదొక 10,000 వచ్చిందట. ఓకే. నౌ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దాన్ని ఏమని పిలుస్తాం? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. హౌ మచ్ ఇస్ ద ట్యాక్స్? హౌ మచ్ ఇస్ ద ప్రాఫిట్? 1 lakh minus 70,000. ఎంత అయింది? 30,000 ఈజ్ యువర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సార్ దీనిలో నుంచి యాజ్ ఇట్ ఈస్ ఇన్కమ్, దెన్ దెర్ విల్ బి అ ట్యాక్స్ దట్ షుడ్ బి పెయిడ్. పే చేయాలట. ట్యాక్స్ ఎంత అనుకుందాం? సపోజ్ 50% ఇస్ ద ట్యాక్స్ దట్ యూ నీడ్ టు పే. నీ ప్రాఫిట్స్ లోని నువ్వు ట్యాక్స్ ఎంత పే చేయాలి? 50% చేయాలట. సార్ తెలుసు కదా ఏ ట్యాక్స్ అది? ఇన్కమ్ ట్యాక్స్. అదే ట్యాక్స్? ఇన్కమ్ ట్యాక్స్. ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ యువర్ ఇన్కమ్. సో ప్రాఫిట్ అనేది ఇన్కమే కదా. అందులో నువ్వు 50% ట్యాక్స్ కట్టిమంటున్నారు గవర్నమెంట్. నో హౌ మచ్ షుడ్ బి పెయిడ్? 15,000 షుడ్ బి పెయిడ్. సో మైనస్ ప్లస్ ఇప్పుడు ఇది మైనస్, ఇది కూడా గవర్నమెంట్ కట్టేది. ఇంకా ఫైనల్ గా నీకు మిగిలింది ఎంత సార్? దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దాన్నే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని పిలుస్తారు. హౌ మచ్ ఇట్ షుడ్ బి? 15,000. ఓకే సార్, మీరు అబ్జర్వ్ చేస్తే సేల్స్ చేస్తే మీ చేతిలోకి ఎంత వచ్చింది సార్? 1 lakh రూపీస్ వచ్చింది. 1 lakh. పర్చేస్ చేశారు. పర్చేజ్ అంటే క్యాష్ ఇన్ఫ్లో ఎందాక వచ్చింది. పర్చేస్ చేస్తే డబ్బులు ఇవ్వాలి కదా. సో అవుట్ఫ్లో ఎంత వెళ్ళిపోయి ఉంటుంది? 30,000. శాలరీస్, రిపేర్స్, రెంట్స్ ఇవన్నీ పే చేయాలి. అదో 30,000 పోయింది. సార్ డిప్రిషియేషన్ ఈస్ 10,000 రూపీస్. ఈస్ దిస్ డిప్రిషియేషన్ ఏ క్యాష్ అవుట్ఫ్లో? డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్పెండిచరా, క్యాష్ ఎక్స్పెండిచరా? నాన్ క్యాష్. డిప్రిషియేషన్ అనేది క్యాష్ ఎక్స్పెండిచర్ కాదు అది. అసలు డిప్రిషియేషన్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ డిప్రిషియేషన్? ఆ బిజినెస్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఒక అసెట్ కొనుంటావు. సపోజ్ ఈ ఏసీ కొన్నాం. ఎంత కొన్నాం? 50,000 రూపీస్కు ఏసీ కొన్నాం. ఓకే. స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అయింది. సో ఈ 50,000 మొత్తం 5 yearsకి అలొకేట్ చేయాలట. సపోజ్ ద లైఫ్ ఆఫ్ ద మెషిన్ ఈజ్ ఓన్లీ 5 years. 5 yearsకి అలొకేట్ చేశాను అనుకోండి. ఈచ్ ఇయర్ ఎక్స్పెండిచర్ ఎంత సార్? 10,000. ఆ 10,000 ఈ డిప్రిషియేషన్. ఆ 10,000 డిప్రిషియేషన్, అవునా కదా? అయితే 10,000 రూపీస్ ఆర్ యూ నౌ పేయింగ్ ఫ్రమ్ యువర్ పాకెట్? నో, ఇట్ ఈస్ ఆల్రెడీ పెయిడ్. స్టార్టింగ్ లోనే ఎప్పుడో 50,000 రూపీస్ పే చేస్తావు. ఇట్ ఈస్ నాట్ యువర్ క్యాష్ ఫ్లో ఇన్ దిస్ ఇయర్. ఇట్ వాస్ ద క్యాష్ ఫ్లో అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ యువర్ బిజినెస్. ఎస్ ఆర్ నో? అంటే చెప్పండి, ఇక్కడ ఈ 10,000 రూపీస్ క్యాష్ ఫ్లో కాదు, బట్ ఇట్ ఈస్ టేకెన్ ఇన్ P&L అకౌంట్. P&L అకౌంట్లో తీసుకున్నాం, బట్ అది క్యాష్ ఫ్లోలో రాదు. వై ఇస్ ఇట్ నాట్ కమింగ్? బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ క్యాష్ ఎక్స్పెండిచర్ అట్ ఆల్. సో మిగతావన్నీ ఎక్సెప్ట్ డిప్రిషియేషన్, ఇఫ్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఈజ్ అ క్యాష్ ఫ్లో. ఫ్యూ క్యాష్ ఫ్లోస్ ఇట్ విల్ కమ్, ఫ్యూ క్యాష్ ఫ్లోస్ ఇట్ విల్ గో అవుట్. కానీ డిప్రిషియేషన్ అదేంటి? ఇట్ ఈస్ నాట్ అ క్యాష్ ఫ్లో అట్ ఆల్. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి సార్. మీ చేతిలో ఉన్న మనీ ఎంత? ఇట్ ఈస్ మై క్వశ్చన్. ఈజ్ దిస్ 15,000? నా చేతిలో ఉన్న మనీ 15,000? చెక్ చేయండి. నా చేతిలో ఉన్నది 50,000? కాదు, నా చేతిలో ఉన్న 50,000 కాదు. ఈ బిజినెస్ లో ఈ ఇయర్ కంటిన్యూ చేసిన తర్వాత ఫైనల్ గా నా చేతిలో ఉంది ఎంత క్యాష్ అనేది నేను చెక్ చేయాలనుకున్నాను అనుకో. నేను ఏం చేయాలి? ఫస్ట్ సేల్స్ 1 lakh. పర్చేజ్ ఎంత సార్? 30,000 మైనస్ ప్లస్ సార్? మైనస్, బయటికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో 30,000 బయటికి వెళ్ళిపోయిందా, లోపలికి వచ్చిందా? అది కూడా బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డిప్రిషియేషన్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు డిప్రిషియేషన్ అది బయటికి వెళ్ళిందా? ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్ అట్ ఆల్.
అయితే ఈ డిప్రిషియేషన్ లేదు కాబట్టి టేక్ ఇట్ యాజ్ 0. అక్కడ నేనేం రాయట్లేదు. సరే ఇప్పుడు నేను రాస్తున్న తప్పు, ఐ నో ఇట్, బట్ స్టిల్ ఐ వాంట్ టు రైట్ ఇట్, లేటర్ ఐ విల్ రెక్టిఫై. ప్రస్తుతానికి రాంగ్ రాస్తున్నాను నేను అక్కడ. సార్ డిప్రిషియేషన్ ఎందుకు రాంగ్ రాస్తున్నాను మీరు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి డిప్రిషియేషన్ అనేది క్యాష్ ఎక్స్పెండిచరా కాదు అనేది అది రాయకూడదు కదా అక్కడ. నేనేం క్యాలిక్యులేట్ చేస్తాను సార్ ఇప్పుడు? ఐఎమ్ నాట్ క్యాలిక్యులేటింగ్ అకౌంటింగ్ ప్రాఫిట్. నేను అకౌంటింగ్ ప్రాఫిట్ ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తాను సార్? క్యాష్ లో ఉన్న ప్రాఫిట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాను. క్యాష్. ఇప్పుడు చెప్పండి, డిప్రిషియేషన్ ఈజ్ ఇట్ ఎ క్యాష్ అవుట్ఫ్లో? Depreciation is it a cash outflow? No, and hence I am not taking this as an expenditure. తర్వాత చెప్పండి సార్, ఇప్పుడు ఆన్సర్ ఎంత? Here it will become 40,000. ఇప్పుడు చెప్పండి సార్, ట్యాక్స్ ఎంత? It will become 50% of 40,000 which is equal to 20,000. ఇప్పుడు చెప్పండి సార్ ఆన్సర్. ఆన్సర్ ఎంత? 20,000. ఆన్సర్ ఎంతమ్మా? 20,000. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి సార్. దిస్ 20,000 ఈజ్ ఇట్ ఎ క్యాష్ ఫ్లో? మీ చేతిలో ఉన్న క్యాష్ ఇంతేనా? ఇది క్వశ్చన్. మీ చేతిలో ఉన్న క్యాష్ అంతేనా? ఫర్గెట్, మీకు తెలిసింది మాత్రం చెప్పండి చాలు. అందులో ఇంకేమైనా రాంగ్లు ఉన్నాయా అలాంటివి ఎతకక్కర్లేదు. ప్రస్తుతానికి నేను ఇందులో ఏం డిఫరెన్స్ చూపించాను మీకు? అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ రాశాను, క్యాష్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిప్రిసియేషన్ రాయలేదు, బికాస్ డిప్రిసియేషన్ ఈజ్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడ వరకు వెరీ మచ్ లాజికల్. వాట్ ఈస్ ద క్యాష్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్? 20,000. అయితే ఇక్కడ ఈ 20,000 ఉంది కదా సార్, ఈ 20,000 కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ 20,000 సార్, that 20,000 is paid as tax in accordance with income tax rules. అది ఎలా ఏం ఫాలో చేసాం సార్? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అయ్యి ఈ 20,000 ని తీసుకొచ్చాను నేను, అంతే కదా. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు? ఇట్ ఈస్ ద ట్యాక్స్ ఆన్ ఇన్కమ్, 50% అప్లైడ్ ఆన్ వాట్? 40,000. 40,000 మీద 50% అప్లై చేయమని చెప్పారు. అయితే దెర్ ఇస్ ఎ రూల్ in income tax, section number 32. there is a section called as 32. income tax లో ఒక సెక్షన్ ఉంది సార్. ఇన్కమ్ ట్యాక్స్ లో ఆ సెక్షన్ పేరేంటి? డిప్రిషియేషన్ 32 అని ఒక సెక్షన్ ఉందట. డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయమని అంటున్నారు. అన్నిసార్లు పిలకండి, ఏదో ఇచ్చి చూడది. 10 సార్లు క్లాస్లోకి రావద్దు, మరీ ఎమర్జెన్సీ అయితే రావచ్చు. ఇప్పుడు 3వసారి. ఓకే, సో ఇక్కడ చూడండి సార్, సెక్షన్ 32 ఆ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం సెక్షన్ 32 ప్రకారం ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దిస్ ట్యాక్స్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ మీద కదా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డెఫినెట్ గా డిప్రిషియేషన్ అనేది మైనస్ చేయమని చెప్తున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఏం చెప్తున్నారు సార్? ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వెన్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ యూ మస్ట్ అప్లై ట్యాక్స్ రేట్ ఆన్ ఇన్కమ్, బట్ దట్ ఇన్కమ్ యూ షుడ్ క్యాలిక్యులేట్ ఓన్లీ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ వాట్? డిప్రిషియేషన్. అంటే డిప్రిషియేషన్ మైనస్ చేశాకే నువ్వు చేయాలట. అది ఎవరు చెప్పిన రూల్? ఇన్కమ్ ట్యాక్స్ చెప్పిన రూల్. మరి ఇప్పుడు నువ్వు ట్యాక్స్ కట్టాలంటే నువ్వు డెఫినెట్ గా ఏం చేయాలి సార్? డిప్రిషియేషన్ మైనస్ చేయాలి. అంటే నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి, ఇదే స్టోరీని మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ సేల్స్, స్టార్టింగ్ ఏంటి? సేల్స్. దేంతో స్టార్ట్ అయ్యి నేను 1 lakh మైనస్ పర్చేజెస్ ఎంత సార్? 30,000. పర్చేజ్ ఎంత? 30,000. దాని తర్వాత ఏం చేశాను సార్? శాలరీస్ అండ్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ రెంట్ అండ్ అదర్స్ అన్ని కలిపి ఎంత రాశాను? 30,000. అన్ని కలిపి ఎంత రాశాను? 30,000. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి సార్, ఇక్కడ డిప్రిషియేషన్ అనేది 10,000 తీసుకోవాలా వద్దా? తీసుకోమని ఎవరు చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ చెప్పింది. ఏ పర్పస్ కోసం? ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కోసం తీసుకోమంది. అంటే నేను ఆ నెక్స్ట్ స్టెప్ లో ట్యాక్స్ తీసుకోవాలంటే, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ ముందు స్టెప్ లో నేను ఏం చేయాలి? డిప్రిషియేషన్ మైనస్ చేయాలట. అందుకే మైనస్ చేశాను, అందుకని ఇది కూడా మైనస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? 30,000. 30,000. క్లియర్ ఎక్కడ వరకు సార్? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేదాన్ని ఏమని పిలుస్తారు? ఇప్పుడు ఏం చేయాలి? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్స్ ఎట్ ద రేట్ హౌ మచ్?
50%. అది కూడా మైనస్ అయిపోతుంది. ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి కదా గవర్నమెంట్కి. 15,000 మైనస్ అయిపోయింది. నా వచ్చిన ఆన్సర్ ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత సార్? వెరీ గుడ్, 15,000. మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మళ్ళీ స్టార్టింగ్కి వచ్చాం. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ ఎంత కట్టమంటున్నారు? వాళ్ళు 15,000 కట్టమంటున్నారు. మరి వాళ్ళు అడిగింది 15,000 అయితే నువ్వు ఇక్కడ 30,000 అదే 20,000 ఎందుకు కడతావు సార్? ఆ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నేను ఎంత కట్టమంటున్నారు? 15,000 కట్టమంటున్నారు. కానీ ఇందాక నేను వేసాను కదా రెండోది, క్యాష్ ప్రాఫిట్ అని క్యాలిక్యులేట్ చేసి అందులో ఎంత వేసాను? 20,000 వేసాను. నిన్ను కట్టమంటుంది 15,000 అయితే వై డూ యూ పే 20,000? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సేమ్? కట్టరు కదా, ఎవరు కట్టాలగా? ఎవరు కట్టరలా. సో దానికోసం ఏం చేసామంటే మనం ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు నేను చేసిందంటే యాస్టిస్ ఫాలో అయిపోండి. ఇందులో ఒక తప్పు ఉంది. ఏంటి ఆ తప్పు? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు బోర్డు మీద రాస్తుంది, అందులో ఒక మిస్టేక్ ఉంది. వాట్ ఈస్ దట్ మిస్టేక్? ఐ నీడ్ క్యాష్ ప్రాఫిట్ బట్ ఐ హావ్ డన్ వన్ మిస్టేక్. వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ ద మిస్టేక్. వై అది మిస్టేక్. అది ఎందుకు అది మిస్టేక్ అయింది సార్? నాకు కావాల్సింది క్యాష్ ప్రాఫిట్, కానీ నేను ఏం మైనస్ చేస్తాను? డిప్రిషియేషన్ మైనస్ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ని రెడ్యూస్ చేస్తాను. అది రెడ్యూస్ చేయకూడదు, కానీ యూ హ్యావ్ డన్ ఎ మిస్టేక్. ఇప్పుడు దీన్ని రెక్టిఫై చేసుకోవాలంటే ఆల్రెడీ ఒక తప్పు చేసావు, -10,000 తగ్గించావు. ఇప్పుడు దాన్ని యాడ్ బ్యాక్ చేసి, దాన్ని ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేసి, ఒక దగ్గర మైనస్ చేసి ఇంకో దగ్గర ప్లస్ చేసావు అనుకో, -10,000 + 10,000 రెండు క్యాన్సిల్ అయిపోతే 0 కదా. అంటే ఇక్కడ ఏం చేసావు సార్? నువ్వు యు ఆర్ ఎలిమినేటింగ్ యువర్ మిస్టేక్. నువ్వు చేసిన మిస్టేక్ని నువ్వేం చేస్తున్నావు? తప్పును సరిదిద్దుకుంటున్నావు. ఆల్రెడీ ఒక మైనస్ చేసావు తప్పు, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి సార్? +10,000 చేయాలి. అంటే ఫైనల్గా నీకు ఒక ఆన్సర్ వచ్చింది కదా, ఆ ఆన్సర్కి నువ్వేం చేస్తున్నావు సార్? ప్లస్ వాట్ ఈస్ దట్? ఎంతమ్మా? ఏది మైనస్ చేసావు ఇందాక? డిప్రిషియేషన్ మైనస్ చేసి ఇప్పుడు ఏం యాడ్ చేయాలి? డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయాలి. ఎంత? 10,000 రూపీస్. వెన్ యూ అబ్జర్వ్ దిస్, డిప్రిషియేషన్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ చేసావు, ఇట్ షుడ్ నాట్ బి డన్. అది మైనస్ చేసావు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావు? యాడ్ చేస్తున్నావు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా టెక్నికల్ గా. అంటే నువ్వు చేసింది ఇప్పుడు ఏం తప్పు లేదు, నేను తప్పు చేశాను కానీ దాన్ని మార్చేసుకున్నాను. సో ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇది చెప్పండి చాలు. ఇప్పుడు నేను ఇక్కడ బోర్డు మీద రాసిన దాంట్లో తప్పు ఏమైనా ఉందా? ఒక తప్పు ఉంది, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేశాను. సో మొత్తం బ్యాలెన్స్ అయిపోయిందా లేదా? అంటే దెర్ ఇస్ నో ఎనీ మిస్టేక్ విచ్ ఇస్ దేర్ ఇన్ దిస్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రిటన్ ఆన్ ద బోర్డు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సార్, అల్టిమేట్ ఆన్సర్ చెప్పండి సార్. వాట్ ఈస్ ద అల్టిమేట్ ఆన్సర్ ఫర్ దిస్? ఎంత? 25,000 రూపీస్ ఈస్ వాట్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ నౌ. ఓకే, ఇది పాజ్ ఆప్షన్ లేదా? పాజ్ యాడ్ చేయండి. ఫోను అని ఒకటి ఉంటుందమ్మా, అవతలోడికి మనం ఫోన్ చేస్తే ఎత్తలేదు అనుకున్నాము, మనం ఆగాలమ్మా. ఓకే, మనం ఆగాలి. అవతలోడిని అన్ని రకాలుగా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆడ ఎత్తలేదు అనుకో ఏం చేయాలి? నిమిషానికి 100 సార్లు ఫోన్ చేసేకూడదు. నిమిషానికి. నాకు ఇందాక నుంచి కోపం వచ్చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు కాదు, సైలెంట్లో పెట్టాను. అన్నిసార్లు ఫోన్ చేస్తే మనం ఏమనుకున్నా, ఎవడన్నా పోయాడేమో అనుకుంటున్నాను. నేను లిటరల్గా ఏమనుకున్నా, ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయిందేమో ఫోన్ ఆపేసి బయటికి వెళ్ళాను. తీరా చూస్తే ఏం లేదు. అది ఎప్పుడైనా అవతలకి ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చింది అనుకో, ఆగాలి. ఆడు ఫోన్ పెడితే నీకు చేస్తాడు వెనక్కి, నువ్వు ఇంపార్టెంట్ అనుకుంటే చేస్తాడు. ఒకవేళ చేయలేదనుకో నీకు ఆడు ఇంపార్టెంట్ కాదని వదిలేండి ఆడిని. అంతేగాని ఆడిని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేసి 9 మిస్టేక్ కాదులే 2 నిమిషాల్లో
కట్ చేస్తుంటే మళ్ళీ వెంటనే బ్యాగ్లో ఎక్కడ పెట్టింది ఫోన్. ఇప్పుడు చెప్పండి అమ్మా చిన్న ఆన్సర్ ఎంత? 25,000 ఈజ్ వాట్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్, రైట్ ఆర్ నాట్? అంతేనా? మీ చేతిలో ఉన్న క్యాష్ ఎంత? 25,000. మీరు అబ్జర్వ్ చేయండి కావాలండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, సేల్ చేస్తే మీకు ఎంత వచ్చింది? 1 lakh. సార్ పర్చేస్ చేస్తే 30,000 బయటకు వెళ్ళిపోయింది. తర్వాత శాలరీస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ అన్నిటికీ 30,000 బయటకు వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మీ చేతిలో ఎంత ఉంది చూడండి, ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ వరకు ఈ రెండు మైనస్ అయిపోతే ఇంకా ఎంత ఉన్నట్టు? 40,000 ఉండిపోయినట్టు. సార్ డిప్రిసియేషన్ బయటకు వెళ్ళలేదు, అందుకే అందులోంచి తగ్గించను. డిప్రిసియేషన్ బయటకు వెళ్ళలేదు కదా, అందులోంచి తగ్గించను. ట్యాక్స్ ఎంత వెళ్ళిపోయింది సార్ బయటికి? చూడండి ట్యాక్స్ బయటకు వెళ్ళిందా లేదా? ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ టు గవర్నమెంట్. ట్యాక్స్ ఎంత బయటకు వెళ్ళిపోయింది? 15,000. అంటే ఈ 40లోంచి ఏం మైనస్ చేసేయాలి? 15,000. అన్ని ఖర్చులు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయింది ఎంత అనుకున్నారు? ఇంకేమైనా ఉందా? ట్యాక్స్ కాకుండా ఇంకేం పే చేసావా? ఇంకేమీ పే చేయలేదు. అంటే స్ట్రైట్ గా యు గాట్ ద ఆన్సర్ హౌ మచ్? 25,000. సార్ అలా అయితే డైరెక్ట్గా ట్యాక్స్ ఏ మైనస్ చేయొచ్చు కదా సార్. మందు డిప్రిసియేషన్ మైనస్ చేసి దాని తర్వాత ట్యాక్స్ వేసి ప్లస్ డిప్రిసియేషన్ ఎందుకు చేయాలి సార్? డైరెక్ట్గా వాట్ ఎవర్ ద పేమెంట్స్ వీ మేక్ టు ద గవర్నమెంట్ ఆర్ శాలరీస్, పర్చేస్ ఏవైతే పే చేస్తాం అవన్నీ మైనస్ చేసేయచ్చు కదా సార్. ట్యాక్స్ నువ్వు మైనస్ చేయాలంటే ఫస్ట్ ట్యాక్స్ ఎంత కట్టాలో తెలియాలి కదా నీకు. ట్యాక్స్ ఎంత కట్టాలో నీకు ఎలా తెలుసు సార్? ఓన్లీ వెన్ యూ రెడ్యూస్ డిప్రిసియేషన్. అందుకని ఆ స్టేట్మెంట్ వేసాను. యూ గెట్ టు నో హౌ మచ్ షుడ్ బి ద ట్యాక్స్ టు బి పెయిడ్ టు ద గవర్నమెంట్ ఓన్లీ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ వాట్? Depreciation. For that reason I reduced depreciation first and I added back what? Depreciation again at the end. That is the purpose. Okay, now you tell me what is the statement for calculation of cash flows? ఈ లాస్ట్ రాసాను కదా, ఇది ఈ 25,000 అని రాసాను కదా, there is a name for that. దానికి ఒక పేరు ఉంది సార్, ఆ పేరే క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. మీ చేతిలో ఉన్న క్యాష్ ఫ్లోస్ ట్యాక్స్ కట్టేసిన తర్వాత ఎంత అని అనడానికి దాని ఆన్సర్ ఎంత? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ఓకే సార్, ఇప్పుడు చూడండి, ఇందాక ఫస్ట్ ఆప్షన్లో ఆన్సర్ ఎంత వచ్చింది సార్? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 15,000 వచ్చింది. ఫస్ట్ ఆప్షన్లో ఎంత వచ్చింది? 15. సెకండ్ ఆప్షన్లో ఎంత వచ్చింది? 20. థర్డ్ ఆప్షన్లో ఎంత వచ్చింది? 25. ఈ మూడిట్లో ఏది రైట్? 25,000 రైట్. నీ చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయో అది ఇంపార్టెంట్. నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా నీ చేతిలో ఎంత ఉందని ఇంపార్టెంట్. సపోజ్ ఏ కేసు వేర్ అక్కడ 15 వచ్చింది కాబట్టి సరిపోయింది సార్. ఓకే, 15 వచ్చింది కాబట్టి సరిపోయింది. కొన్నిసార్లు డిప్రిసియేషన్ మరీ ఎక్కువ ఉందనుకో, డిప్రిసియేషన్, అప్పుడు దీని ఆన్సర్ -15,000 కూడా రావచ్చు. -15,000. ఇక్కడ మాత్రం ఎంత రావచ్చు? +25,000 రావచ్చు. కానీ ఏది రైట్? -15,000 ఉందని చెప్పి నువ్వు లాస్లో ఉన్నట్ట? నువ్వు లాస్లో ఉన్నట్టు అకౌంటింగ్ ప్రకారం లాస్లో ఉన్నట్టు, కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం నీ చేతిలో ఉన్న క్యాష్ ఎంత? 25,000. సో 25,000 రూపీస్ నీ చేతిలో ఉన్నట్టే. And hence financial management lo for the purpose of decision making, is it the accounting profit which is relevant or is it the financial management profit which is relevant? Financial management profit. Financial management profit అంటే ఏంటి సార్? క్యాష్ ప్రాఫిట్. అదేంటిది? క్యాష్ ప్రాఫిట్. ఒక డెసిషన్ నువ్వు తీసుకోవాలంటే నీ చేతిలో క్యాష్ ఎంత ఉందో ఇంపార్టెంట్. ఓకే, మీకే అంత పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు సార్, చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్. ఓకే, నీలవరం పెళ్లి చూపులకి వెళ్ళాడు. అక్కడ ఆప్షన్ నెంబర్ 1, బాబు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగారట పెళ్ళికొడుకు ఫాదర్. పెళ్ళికూతురు ఫాదర్ ఎవరు అడిగారు? బాబు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? సార్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. ప్రజెంట్ బాగా లాసుల్లో ఉంది, బట్ ఆఫ్టర్ 10 years విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి సార్ అని చెప్పాడట. ఆప్షన్ నెంబర్ 1, ప్రాఫిట్స్ క్యాష్ మినిమం 100 కోట్లు ఉంటుంది సార్ నా దగ్గర అని చెప్పాడు. ఓకే, ఫ్యూచర్లో వస్తుంది సార్ అన్నాడు. ప్రెసెంట్ ఏం లేదు, బట్ ఈ బిజినెస్ అలా సక్సెస్ అయ్యి ఎంతో 100 కోట్లు వచ్చేద్దని చెప్పాడట. ఆప్షన్ 1. ఆప్షన్ 2లో సార్ నాకు ప్రెసెంట్ 2 lakhs per month వస్తుంది సార్, ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్ డూయింగ్ ఎ జాబ్, 2 lakhs per month ఈజ్ మై శాలరీ అని చెప్పాడు సార్. ఇన్ హిజ్ లైఫ్ టైమ్ హీ కెనాట్ ఈవెన్ ఎర్న్ 10 crore rupees. అలా శాలరీ చేసుకొని 10 లక్షలు సంపాదించలేడు, అప్పుడు ముసలైపోతాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్,
ఈ రెండు ఆప్షన్లో నీలవరంకి ఎప్పుడు పెళ్ళి అవుతాయి? సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్? వై సెకండ్ ఆప్షన్? వై నాట్ ఫస్ట్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్లో చేతిలో క్యాష్ ఉంది సార్, ఎవ్రీ మంత్ ఎంత ఉంది? 2 lakhs ఉంది. ఫస్ట్ ఆప్షన్లో చేతులు ఏం లేదు సార్, చేతులు ఏమీ లేదు. నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు చిన్న పెళ్లి చూపులు డెసిషన్ తీసుకోవాలన్నా నువ్వేం చూస్తున్నావు? నీ చేతిలో ఎంత ఉందో చూస్తావు, అందుకని నీకు ఎప్పుడు ఏదో వస్తుంది అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. అదేం మ్యాటర్ కాదు, అదేం మనం పడించుకోకూడదు. ఓకే, ఇది లెక్కేసుకుంటున్నావు, లైఫ్లో 10 కోట్లు సంపాదించగలము అని ఏదైనా 2 లక్షలు వస్తే నెలకి 10 కోట్లు సంపాదించగలమా లేదా చూస్తున్నాం, అంతేనా? అంతేకాని చూస్తున్నాం. నీకు చెప్తానండి, 2 లక్షలు నీ ఇన్కమ్ సార్, 2 లక్షలు పర్ మంత్ నీ ఇన్కమ్. ఓకే, నీ హౌస్ ఈఎంఐ 50,000 పర్ మంత్, కార్ ఈఎంఐ 25,000 పర్ మంత్, 25,000 పర్ మంత్. ఓకే, నువ్వు ఇల్లు కారు కొంటావు కదా, 2 లక్షలు సంపాదించి నువ్వు ఇల్లు కారు కూడా కొనకపోతే మ్యారేజ్ దూకిడం బెస్ట్. అది కూడా నువ్వు చేయలేకపోతే ఇంక దేనికి దాచుకొని ఏం చేద్దావు? ఖచ్చితంగా నువ్వేం కొంటావు? 50,000 ఒక కారు ఒక ఇల్లు కొంటావు మినిమం. కార్ ఏమో సేఫ్టీ పర్పస్, ఇల్లు ఏమో రెసిడెన్షియల్ పర్పస్, నేను కొనడానికి ఒక షెల్టర్ కొంటావు. ఓకే, పెళ్ళి అవుద్ది, పిల్లలు ఉంటారు, స్కూల్ ఫీజులు కట్టాలి, టర్మ్ ఫీజు 30,000, అంతే కదా? టర్మ్ ఫీజు ఎంత? 30,000. పొరపాటున ఇద్దరం కన్నాం అనుకో, ఇంటూ 2 ఏమవుద్ది? 60,000 టర్మ్ ఫీజు రా. నేను బేసిక్ స్కూల్, మరి అడ్వాన్స్ స్కూల్ చెప్పట్లేదు, అని నేను ఓక్రిజ్ ఇంటర్నేషనల్ ఇలాంటివి చెప్పట్లేదు. ఆ స్కూల్స్ అనుకో టర్మ్ ఫీజు 1,20,000 ఉంటుంది. నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఫీజు 1,20,000 వేసాను సంవత్సరానికి. అందులో టర్మ్ ఫీజు అంటే 3 నెలలకు నువ్వు కట్టేదాన్ని సార్ 30,000, ఇద్దరుంటే 60,000. ఓకే, వద్దు కదా. అయిన తర్వాత వారానికి ఒకసారి వాళ్ళందరినీ అటు ఇటు తిప్పడాలు, డాడీ డాడీ కొనండి, డాడీ ఇది డాడీ అదే డాడీ అంటే అన్యాయం అయిపోతావు నువ్వు. అవి కొనాలి. నీకు వీక్లీ ఎక్స్పెండిచర్ పిల్లలకి సినిమా తీసుకెళ్లాలన్నా, లేకపోతే వాళ్ళు అక్కడ చూసారు సిఎంఆర్ సెంట్రల్, డాడీ అది ఎక్కుతాను డాడీ ఇది ఎక్కుతాను, మీ వైఫ్ సినిమాకి తీసుకెళ్ళండి, వాళ్ళు అక్కడ గోల్డ్ షాప్ ఉండి చిన్న గోల్డ్ కొనండి అన్నదంటే ఓవర్ అయిపోయిన స్టోరీ. మీకు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎలా లేదనుకున్నా మినిమం 25,000 ఉంటుంది సార్ మంత్లీ. 25,000 ఉంటుంది. వీరు ఊరుకోరు పిల్లలు. అయిందా? ఎంత అయింది చెప్పండి ఇప్పటికి? ఎంత సార్? 1,60,000 పర్ మంత్ నీ ఎక్స్పెండిచర్. నీ ఎక్స్పెండిచర్ ఇది. ఓకే, నువ్వు ఎంత సంపాదించావు? 2 lakhs అంటే నెలకి ఎంత మిగిలింది? 40,000 మిగిలింది. ఇప్పుడు మరి కార్లో తిరగాలంటే పెట్రోల్ ఖర్చు కూడా ఇంత 25,000 వేసాను. ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళావు, అయిపోయింది స్టోరీ, ఒక 5,000 ఖర్చు. సో ఇవన్నీ పక్కన పెట్టండి సార్, 40,000 పర్ మంత్ మిగులుతుంది నీకు. ఓకే, నేను ఇందాక ఎంత చెప్పాను? 10 కోట్లు. ఎన్ని జీరోస్? 7 8 జీరోస్ ఉండాలి. కోటికి 7 జీరోస్. 10 కోట్లు డివైడెడ్ బై 40,000 ఏంటి సార్? ఎంత వచ్చింది లెక్క పెట్టండి. ఎంత? 2,500 మంత్స్ సార్ ఇది. 2,500 మంత్స్ అంటే డివైడ్ బై 12 అయింది సార్. ఎంతమ్మా? సో 208 years పడుతుంది సార్ 10 కోట్లు సంపాదించాలంటే. 208 years. క్యాలిక్యులేటర్ లెక్కేసేస్తున్నాం, అయిపోతేమో అని. 208 సంవత్సరాలు అంటే నీ వెనకాల ఇంకో ఒక 3-4 జనరేషన్స్. 50 సంవత్సరాలు నువ్వు బతికితే 4 జనరేషన్స్ పట్టినా అది అవసరం. అది ఆ 10 కోట్లు నువ్వు సంపాదించలేవు జీవితంలో. సార్ లైఫ్ లాంగ్ హౌస్ ఈఎంఐ ఉంటుందండి సార్. ఒకసారి హౌస్ ఈఎంఐ కట్టామనుకో, ఒకసారి నువ్వు హౌసింగ్ లోన్ తీసుకుని 30 ఏళ్ళు ఉంటుంది. అది 30 ఏళ్ళు లేదని 50,000 ఈఎంఐ. ఒకవేళ దాన్ని తగ్గించో 10 ఏళ్ళకి పెట్టుకున్నావు అనుకో, నీ శాలరీ అంతా ఈఎంఐ. అది 30 ఏళ్ళు చేస్తేనే అది వస్తుంది అలాగా. ఓకే, కార్ ఈఎంఐ 7 సంవత్సరాలు, 7. సో మినిమం మంచి కారు కొంటావు కదా నువ్వు. అదేంటి ఆ 7 సంవత్సరాలు ఈఎంఐ అయిపోయిన టైంకి సరే ఈ కారు పాత అయిపోయింది, కొత్తది కొందాం అనిపిస్తుంది, గాన్ అంటే మళ్ళీ అది రిపీట్ అవుతుంది. నువ్వు ఆ సైకిల్లో పడతావు, సైకిల్లో పడి అలాగే వెళ్తావు, అలాగెళ్ళి నీ జీవితాంతం ఉన్నాయి. నువ్వు ఎంత సంపాదిస్తారు? ఎన్నాళ్ళు బతికేస్తాం మనం? మహా అయితే నువ్వు సంపాదించడం స్టార్ట్ చేసింది 25కి, నువ్వు పోయేది 60కి. అది డిజాస్టర్స్ ఏం జరగకపోతే.
మైనస్ చేస్తే ఎంత 35 ఇంటూ 12 months ఎంత వచ్చింది? 35 ఇంటూ 12 ఎంత? 420 months. 420 months నీకు జీవితం మీద విరక్తి పెళ్లి చేసుకోవడం మానేసావు, పిల్లలు లేరు నీకు. ఏదైనా నీకు మినిమం మ్యాక్సిమం నువ్వు నెలకి ఎంత సంపాదించగలవు, ఎంత మిగిల్చుకోగలవు అంటే 1,00,000 రూపాయలు మిగిల్చుకోగలవు. ఏమి నువ్వు అసలు జీవితం మీద విరక్తి వస్తుంది, నువ్వు పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు నువ్వు. అప్పుడు కూడా నీకు నెలకి ఎంత మిగులుతుంది? ఒక 1 lakh. ఇప్పుడు చెప్పండి సార్ ఎంత కలపండి, ఎంత? 4.2 crores మాత్రం సంపాదిస్తావు 60 ఏళ్ళు వచ్చినప్పటికి, నెలకు 1,00,000 రూపాయలు చేస్తే. అయితే టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి ఉంటుంది, దాని ఎఫెక్ట్ నేను కన్సిడర్ చేయలేదు. టైం వాల్యూ ఆఫ్ మనీ ఉంటుంది కదా, నువ్వు డబ్బుల్ని ఖాళీగా వదిలేవు కదా, నువ్వు బ్యాంకులో వేస్తావు, బ్యాంక్ నీకు ఏమిస్తుంది? ఇంట్రెస్ట్ ఇస్తుంది. నీ ఫ్రెండ్కి ఇచ్చావు, బ్యాంక్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు, ఆడికి ఇచ్చావు, ఇంట్రెస్ట్ వస్తుంది, ప్రిన్సిపల్ రాదు, అలా కూడా పోవచ్చు. అందులో ఇంకా ఉన్నా, అందుకని నేను టైం వాల్యూ ఆఫ్ మనీ నేను అసలు కన్సిడర్ చేయలేదు. ఓకే, సో మనం ఏం సంపాదించాం, అయినప్పటికీ నువ్వు ఎవరికి ఇచ్చేస్తావు? నువ్వు ఒక ఫాదర్ అయితే సెకండ్ ఆప్షన్కే ఇస్తావు, సెకండ్ ఆప్షన్కే నువ్వు వాల్యూ ఇస్తావు. ఎందుకంటే క్యాష్ ఈజ్ వాట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ చేతిలో ఎంత ఉందో ఇంపార్టెంట్, అంతేగాని నాకు అప్పుడు ఏదో వస్తుంది అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. సో ఆల్వేస్ యూ రిమెంబర్, ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్, వాట్ షుడ్ బి కన్సిడర్డ్? క్యాష్ ఫ్లోస్ మస్ట్ బి కన్సిడర్డ్. క్యాష్ ఫ్లోస్ ఇన్ హ్యాండ్స్, నీ చేతిలో ఎంత ఉందో అది ఇంపార్టెంట్, అది కాకుండా ఏది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫర్ అ బిజినెస్? హౌ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్? సేల్స్ మైనస్ పర్చేజెస్ minus other expenditure which is equal to minus depreciation which is equal to profit before tax minus tax. Profit after tax వస్తుంది. For that profit after tax what should be added? Depreciation. Again it should be added. Finally you will get what? Cash flows after tax. Now you write. నేను చెప్పింది రాయండి. For the purpose of decision making, important note and పెట్టి రాసుకోండి. For the purpose of decision making, for the purpose of decision making, we should consider cash flows after tax. We should consider what? Cash flows after tax. Cash flows after tax. But not accounting profits. But not accounting profits. చెప్పండి సార్, లాజికల్ ఆర్ నాట్? క్యాష్ ఫ్లోసే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని పెట్టండి. కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ అని సైడ్ హెడింగ్ పెట్టి రాయండి. కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. ఒక టేబుల్ రాస్తున్నారు మీరు, పర్టికులర్స్ అమౌంట్స్కి ఒక కాలం, పర్టికులర్స్ అమౌంట్ ఇన్ రూపీస్, ఇలా పర్టికులర్స్ అమౌంట్. వి స్టార్ట్ విత్ వాట్? సేల్స్. దానిలోంచి ఏం మైనస్ చేయాలి సార్? దాన్ని నేను ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని రాస్తున్నాను. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని ఊరికే మామూలుగా రాసిన, ఏదో పేరు రాయాలి కదా. సో ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవేం చేయాలి? మైనస్ ప్లస్? మైనస్. ఓకే, మైనస్. దీనిలోంచి ఏం మైనస్ చేయాలి సార్? మళ్ళీ ఆగండి, దీనికి ఒక పేరు పెట్టేద్దాం. ప్రాఫిట్ బిఫోర్ depreciation and tax. Profit before depreciation and
ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. దీన్నే క్యూట్గా మనం ఏమని పిలవాలంటే పీబీడిటి అని పిలవాలి. పీబీడిటి ఫుల్ ఫామ్ ఏంటి సార్? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. ఓకే, పీబీడిటి. దీనికి ఒక 3 ఎక్సెల్ రాస్తాం. నెక్స్ట్ మైనస్, ఇందులో నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి? డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. డిప్రిసియేషన్, వై ఆర్ వి రిడ్యూసింగ్ డిప్రిసియేషన్? బికాజ్ ఇట్ ఈస్ నాన్ క్యాష్. వెరీ గుడ్, నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. దట్స్ ద స్టోరీ. డిప్రిసియేషన్ మైనస్ చేసాం, ఇప్పుడు ఏమొస్తుంది? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ క్యూట్గా ఏమని పిల్లలు దీన్ని? పీబీటీ. వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ పీబీటీ. పీబీటీ. ఇంకేం మిగిలిపోయింది? ట్యాక్స్ షుడ్ ఆల్సో బి రెడ్యూస్డ్. ట్యాక్స్ at the rate some percentage, some dash percentage. క్వశ్చన్లు ఇస్తారు, అది ఎంత పర్సంటేజ్? ఓకే, పర్సంటేజ్. ఏం చేయాలి? ట్యాక్స్ని కూడా రెడ్యూస్ చేయాలి కదా. రెడ్యూస్ చేస్తే బ్రాకెట్స్లో రాస్తాను సార్ నేను. మైనస్ అంటే బ్రాకెట్స్లో రిప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ని ఏమని పిలుస్తారు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో అది కూడా మైనస్ చేస్తాము. అదే ట్యాక్స్ మైనస్ చేసాక వచ్చింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది అంతట్లో ఒక తప్పు ఉంది. ఏంటో తప్పు? ఈ డిప్రిసియేషన్ మైనస్ చేయడమే మనం చేసిన తప్పు. ఆ డిప్రిసియేషన్ మైనస్ చేయడమే మనం చేసిన తప్పు. దీన్ని ఏం చేయాలి మరి? రెక్టిఫై చేసుకోవాలి. అంటే యాడ్ బ్యాక్ వాట్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఎర్లియర్. సో డిప్రిసియేషన్ యాడ్ బ్యాక్ చేయాలి. ఇట్ ఈస్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్. యాడ్ చేయండి సార్ డిప్రిసియేషన్. యాడ్ చేస్తే ఫైనలీ వీ విల్ గెట్ ద ఆన్సర్. ఆ ఆన్సర్కి ఒక పేరు, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ కట్టేసిన తర్వాత నీ చేతిలో ఉన్న అమౌంట్ ఎంత అని చెప్పే పాయింట్ అది. ఓకే, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ. ఈజీ ఆర్ నాట్? అంటే అయిపోయిందిరా స్టోరీ. సో ఆన్ దిస్ ఏరియా వి విల్ డూ వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం చూద్దాం. సో అక్కడ రాయండి ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అని పెట్టి ప్లీజ్ రైట్ దిస్ క్వశ్చన్. ఇంకా మీ దగ్గర బుక్స్ లేవు కదా, ప్రస్తుతానికి ఈ క్వశ్చన్ రాయండి. నేను చెప్పినట్టు రాయండి. ఎగ్జాంపుల్ 1. ఏబిసి లిమిటెడ్ ABC Limited wants to purchase. ABC Limited wants to purchase a new project with a depreciable base of rupees 1 lakh. With a depreciable base of rupees how much? 1 lakh. With a depreciable base of 1 lakh. Life of the project 4 years. Life of the project anta 4 years.
PBDT 45,000. PBDT 45,000 in year number 1. 45,000 in year number 1. 30,000 in year number 2. 30,000 in year number 2. 25,000 in year number 3. 35,000 in year number 4. 35,000 in year number 4. 35,000 in year number 4. Take tax rate as 30%. Take tax rate as 30%. Assume SLM method of depreciation. Assume SLM method of depreciation. You are required to compute cash flows of the company. You are required to compute the cash flows of the company. Okay, please read the question again. స్టార్టింగ్ ఈ రోజు నుంచి we need to learn in this subject. ఈ సబ్జెక్ట్ కాదు, ఈవెన్ కాస్టింగ్ ఆల్సో. ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఒక చిన్న ప్రాబ్లంగా తక్కువ టైంలో టేబుల్స్ డ్రా చేసి వీ కెన్ డూ. ఒక టేబుల్ డ్రా చేస్తే అది ఎంత అడ్వాంటేజ్ అంటే లాట్ ఆఫ్ టైం విల్ బి సేవ్డ్. ఒక టేబుల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే there are 4 years. బట్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఐ హ్యావ్ గివెన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫర్ 1 year. 1 year ఉంది చూడండి, అక్కడ అమౌంట్ అని రాసాం, అది సేల్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇయర్, పర్చేజెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇయర్. 1 yearకి ఇచ్చాను, కానీ ఇప్పుడు నా క్వశ్చన్లు ఎన్ని ఇయర్స్ అడిగారు సార్? 4 years అడిగారు. సో 1 yearకి మనం ఎలా చేస్తామో 4 years కూడా అలాగే చేయాలి, అవును కదా? 4 years కూడా అలాగే చేయాలి. అలాంటప్పుడు వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ డ్రాయింగ్ ఎ టేబుల్. ఒక ఇయర్కి ఎలా చేస్తామో సిమిలర్ అలాంటి కాలమే 4 వేయడానికి ట్రై చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ టైం విల్ బి సేవ్డ్. ఒక్కొక్క సంవత్సరానికి చేసుకుంటూ వెళ్ళాం అనుకో, ఇయర్ నెంబర్ 1 ఇది, ఇయర్ నెంబర్ 2 ఇది అంటే లాట్ ఆఫ్ టైం విల్ బి కన్స్యూమ్డ్. ఫర్ దట్ రీజన్ వీ విల్ ట్రై టు డెవలప్ ఎ టేబుల్ వేర్ ఇన్ దట్ టేబుల్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్స్ ఫర్ ఆల్ ద ఇయర్స్. ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా డ్రా చేస్తారో వీ విల్ సీ. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ కంప్యూటేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. Computation of what? Computation of cash flows. Computation of cash flows. Okay, for all the years or 1 year ka? For 4 years. And right, cash flows for 4 years. 4 years. Easy. Particulars year 1, year 2, year 3, year 4. Okay, sir, మనకు తెలిసిన లాజిక్ ప్రకారం we should start from where? Sales. But look at the question once. Are the sales given? No. Are the purchases given? No. నేను ఇచ్చిన టేబుల్ ప్రకారం సేల్స్ లేదు, పర్చేజ్ లేదు. కానీ నేను ఇచ్చిన టేబుల్లో పీబీడీటీ ఉంది సార్.
ఆ పీబీడీటీ డైరెక్ట్లీ ఇట్ ఇస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. పీబీడీటీ డైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, అంటే నా టేబుల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు? పీబీడీటీ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ హెన్స్ రైట్ హియర్ పీబీడీటీ. పీబీడీటీ సార్, పీబీడీటీ ఎంత ఇచ్చారు సార్ క్వశ్చన్ లో? ఇయర్ నెంబర్ 1 ఎంత సార్? 45,000. ఇయర్ నెంబర్ 2 ఎంత? 30,000. 25,000. 35,000. All this is given in the question. Question lo itself. Sir, imagine a case where every year PBDT 45,000 ఇచ్చాడట. ఎవ్రీ ఇయర్ PBDT 45,000 ఇచ్చాడట. అప్పుడు 4 కాలమ్స్ వేయాలా? అవసరం లేదు, ఒక కాలం వేసి చాలు. అంటే ఇన్ఫర్మేషన్ ఆల్ ది ఇయర్స్ కి సేమ్ ఉందనుకో, ఎవ్రీ ఇయర్ అదే వస్తుందని చెప్పాడు అనుకో, అప్పుడు దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఎ టేబుల్ విత్ 4 కాలమ్స్. 1 కాలమ్ is sufficient. ఓకే, అండ్ ఇట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద 4 years. ఫస్ట్ ఇయర్కి ఎంతో, సెకండ్ ఇయర్ కూడా అంతే, థర్డ్ ఇయర్ కూడా అంతే. కానీ ఈ క్వశ్చన్ అలా ఉందా? అలా లేదు. 4 years కి 4 పీబీడీటీస్ ఉన్నాయి. అంటే డెఫినెట్ గా దేర్ మస్ట్ బి 4 కాలమ్స్ ఇన్ ద క్వశ్చన్. ఎక్కడ ఉందమ్మా చిజి? ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 years పీబీడీటీ 4 ఉన్నాయి. 4 డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి టేబుల్లో 4 కాలమ్స్ వేయాలి. 4 కాలమ్స్ కి 4 నెంబర్స్ వస్తాయి. సరిపోయింది కదా ఇక్కడ వరకు? ఎందుకు 4 కాలమ్స్ వేసిన క్లారిటీ ఉందా? అన్ని కలిపి ఒక దాంట్లో ఎందుకు వేయలేదు? అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఉందంటే ఒకటే వేసేయచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, లెట్స్ కంటిన్యూ. దీని తర్వాత స్టెప్ చెప్పండి. మైనస్ డింగ్మన్ డిప్రిసియేషన్ రాయండి అక్కడ. సార్, డిప్రిసియేషన్ క్వశ్చన్ లో ఎంత ఉందో చూడండి ఒకసారి. ఆ ప్రాజెక్ట్ నువ్వు కొన్నది ఎంతకి? 1 lakh. దాన్ని వాడు ఏమని పిలుస్తున్నాడు? డిప్రిషియబుల్ బేస్. ఆ 1 lakh ఈ 4 years లో డిప్రిషియేట్ అయిపోతాడ. దట్స్ కాల్డ్ డిప్రిషియబుల్ బేస్. అది స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నారు. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏం లేదు సార్, డివైడెడ్ బై 4. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ డివైడ్ చేయాలి. సో ఈచ్ ఇయర్ కి డిప్రిషియేషన్ ఎంత వస్తుంది? 25,000. లెస్సా ప్లస్సా? లెస్. అన్నిటికీ ఏం చేయాలి? 25,000 ని మైనస్ చేయాలి. -25,000 -25,000 అండ్ -25,000. ఆన్సర్ ఎంత వస్తుంది? పి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 20,000. ఎంత అది? 5,000. 5,000. లాస్ట్ ఎంత? 0. తర్వాత 10,000. ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందా? మైనస్ ట్యాక్స్ చేయాలి. అక్కడతో కూడా ఆన్సర్ అయిపోదు. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చారు? ట్యాక్స్ ఎట్ ద రేట్ ఎంత ఇచ్చారు సార్? 30%. 30% అంటే ఐ గెస్ ఇట్ ఈస్ 6,000 మైనస్ 1,500. అంతేనా? మైనస్ 0. ఇన్కమే లేదు, ట్యాక్స్ కట్టక్కర్లేదు. నెక్స్ట్ ఎంత ఇది? 3,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14,000. నెక్స్ట్ 3,500. 0. 7,000. ఆన్సర్ అయిపోయిందా? అవ్వలేదు. యాడ్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎంతో మీకు తెలుసు, 25,000. యాడ్ బ్యాకా? మైనస్ వేసి కూడదు మళ్ళీ. అన్నిటికీ 25,000 యాడ్ చేయండి. 25,000 యాడ్, 25,000 యాడ్. సో ఆ పై కాలం డిప్రిషియేషన్ వేసావు కదా, అదే మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తున్నాం. అక్కడ మైనస్ చేస్తాం, ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ద ఆన్సర్ వాట్ వి గెట్ ఇస్ వాట్? క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్. చెప్పండి. 39,000, 28,500, 25,000, 32,000. So this is the final answer. అది ఫైనల్ ఆన్సర్. అంతే. 39,000, 28,500, 25,000 and 32,000.
1000. Okay, I hope it is clear now. So for the purpose of decision making, ఇన్వెస్ట్మెంట్స్ లో డెసిషన్ మేకింగ్ చెయ్యాలి అంటే క్యాష్ ఫ్లోస్ ఇంపార్టెంటా, అకౌంటింగ్ ప్రాఫిట్స్ ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? క్యాష్ ఫ్లోసే ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లోస్ మస్ట్ బి కన్సిడర్డ్, రైట్? As many people are absent today because of rain, I just want to wind up the session now. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్ వెరీ హ్యూజ్. నెక్స్ట్ వీక్ ఈ రోజు మిస్ అయిపోతే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ దే కెనాట్ అండర్స్టాండ్. సో లెట్ మీ వైండ్ అప్ ద సెషన్ నౌ. సో టుమారో విల్ కంటిన్యూ డూయింగ్ టెక్నిక్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్, టెక్నిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఇంకేం దెర్ ఇస్ నో స్టాపేజ్, అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఓకే, ఇది ఒక మన క్లాస్ ఒక ట్రైన్ లాంటిది. ఒకడి కోసం ఆగదు, ఒక్కడే ఉన్నా ఆగదు, అది వెళ్ళిపోతుంటుంది అలా. ఓకే, సో యూ డోంట్ గెట్ అబ్సెంట్, కమ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ, యూ విల్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ అ బెటర్ వే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్ని ఫార్ములాలు ఉంటే అన్ని ఫార్ములాలకి లాజిక్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, అది ఎందుకు వచ్చిందని. ఓకే, ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. Few students are very new to the class. మిగతా స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రూప్ 1లో కొన్ని సబ్జెక్ట్స్ నా విన్నారు, వాళ్ళకి దే నో మీ వెల్, అండ్ హెన్స్ నేను ఆ ఇంట్రడక్షన్ మళ్ళీ నా డబ్బా నేను ఎందుకని ఐ డిడ్ నాట్ డబ్బా, ఎందుకంటే విన్నది విని విని జనాలకు బోర్ కొడుతుంది అనమాట. కొత్త వాళ్ళు దే విల్ నో అబౌట్ మీ వెరీ సూన్, slowly, as and when time suggests. I will discuss about my past, not love stories, only achievements. Okay, so అవన్నీ we will discuss in some time slowly. ఈ రోజు మళ్ళీ అవన్నీ చెప్పానంటే కొంత నాకే డబ్బాలో ఉంటుంది, మరి మీకు ఇంకా డబ్బాలో ఉంటుంది. నో, సో స్లోలీ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ 1 or 10 days, అంటే 1 week to 10 days అర్థమైపోతుంది, రైట్? So let's wind up the session now. Thank you. Bye bye.